మిగిల్చింది అప్పుల కుప్ప. జగన్ సర్కార్ అస్తవ్యస్త నిర్ణయాలతో ఆర్థిక విధ్వంసం. అప్పుల చెల్లింపుల భారం 10.86 లక్షల కోట్లకు చేరిక. ఇంకా వెలికి తీస్తూనే ఉన్న కూటమి ప్రభుత్వం పెండింగ్ చెల్లింపుల భారమే 2.06 లక్షల కోట్లు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం రుణాలు ఇలా ఉన్నాయి. బహిరంగ మార్కెట్ రుణం 3,66,564.51 కోట్లు. కేంద్ర ప్రభుత్వం నుంచి రుణాలు 28,138.34 కోట్లు. ఇతర సంస్థల నుంచి రుణాలు 19,858 కోట్లు. చిన్న మొత్తాల పొదుపు ద్వారా 6,639 కోట్లు. పీఎఫ్ మొత్తాలు 29,791 కోట్లు. డిపాజిట్లు రిజర్వ్ నిధులు 40,741 కోట్లు. మొత్తం రుణాలు 2024 మార్చి 31వ తేదీ నాటికి 4,91,734.11 కోట్లు. 2024 జూన్ ప్రారంభానికి ఏప్రిల్ మే జూన్ మొదటి వారం వరకు చేసిన రుణాలు కలిపితే 5,19,192 కోట్లు. కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు 2,48,677. పెండింగ్ చెల్లింపుల మొత్తం 2,06,687. విద్యుత్ సంస్థల నాన్ గ్యారంటీ రుణాలు 1,12,000. మొత్తంగా 10,86,556 కోట్లు. 2024 జూన్ మొదటి వారంలో జగన్ సర్కార్ దిగిపోయే నాటికి ఉన్న మొత్తం భారం ఇది. పెండింగ్ బకాయిల్లో వివిధ పథకాలు, గుత్తేదారులకు ఇవ్వాల్సిన 1,13,224 కోట్లు. ఉద్యోగులకు బకాయిలు 21,980 కోట్లు. పౌర సరఫరాల రాయితీ బకాయిలు 36,000 కోట్లు. విద్యుత్ సబ్సిడీ పెండింగ్ 34,267 కోట్లు. సింకింగ్ నిధి బకాయిలు 1,196 కోట్లు కలిసి ఉన్నాయి. వామ్మో, 10 లక్షల కోట్ల. ఈ ప్రభుత్వాలు ఎన్నడూ వాటిని కడతాయి? ప్రజల మీద భారం ఎన్నడూ తగ్గుతుంది? తెలంగాణలోనే ఉన్నటువంటి అప్పుల సంఖ్యని గమనించుకొని ప్రభుత్వం కడుతున్నటువంటి వడ్డీలు అవి ఇవన్నీ కలుపుకుంటే గత 10 ఏళ్ళు, ఈ 1 ఇయర్ 11 ఏళ్ళలో చూసుకుంటే తెలంగాణలో జీవిస్తున్నటువంటి ప్రతి పౌరుడు రాబోతున్నటువంటి ఇప్పుడు నవజాత శిశువు పుట్టి 1వ 2వ రోజు అయితే కనుక అతని పైన కూడా లేదా ఆ పాప పైన కూడా కనీసం 3 నుంచి 5 లక్షల రూపాయల వరకు అప్పు పెట్టుకొని పుడుతున్నట్టుగా లెక్క. అంటే అర్థమైందా? ప్రభుత్వం చేసినటువంటి అప్పులు కట్టడానికి నవజాత శిశువు 1 లేదా 2 రోజుల వయసు ఉన్నటువంటి వ్యక్తి కూడా తన నెత్తిపైన 3 నుంచి 5 లక్షల అప్పు పెట్టుకొని పుడుతున్నాడు. ఇది కేవలం ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పుల కారణంగానే. తన ఇంటి అప్పులు వదిలేసేయండి, ఇది ప్రభుత్వం మాత్రమే ఒక వ్యక్తి పైన రుద్దేటువంటి అప్పు. ఈ 10 లక్షల కోట్ల అప్పు అంటే దాదాపు 11 లక్షలు, ఇంకో 14,000 కోట్ల అప్పు చేస్తే 11 లక్షల కోట్లు, రౌండ్ ఫిగర్ అనమాట. జగన్ అన్నకి ఇచ్చినటువంటి గిఫ్ట్ అవుతుంది. సో ఈ 11 లక్షల కోట్ల అప్పు తీర్చడానికి ఏపీలో ఉన్నటువంటి ప్రజల సంఖ్య ఎంత, వాళ్ళు ఒక్కొక్కరిని ఎత్తిన ఎంత అప్పు పడుతుంది అనేటువంటి డివైడ్ చేస్తే అర్థమైపోతుంది. ఐ డోంట్ నో వాట్ టు స్పీక్ ఆన్ దిస్. భారత్